RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్ సెంటర్లో జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఆయనతో పాటు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశాయిపేటలో తూర్పు నియోజకవర్గ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిందని, వాటిని పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం రోడ్డు ఎక్కడం సిగ్గుచేటని విమర్శిస్తూ ప్రభుత్వం దిగివచ్చి వెంటనే జర్నలిస్టులకు ఇళ్లను కేటాయించాలని, ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ దృష్టి సారించాలని, లేకపోతే వారి తరపున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కేడల ప్రసాద్, తెలంగాణ కొమురయ్య, ఐతం నాగేష్, పెరుమాండ్ల లక్ష్మణ్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టు మిత్రులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనలో భాగమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సాధన కోసం రోడ్ ఎక్కి నిరాహార దీక్ష చేయడం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే ఒక జర్నలిస్టు మిత్రులు ప్రశ్నించే గొంతుకగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ఈ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ వ్యవస్థలో ఉండి వారు సమాజం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారికి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినప్పటికీ వాటిని అమలు చేయడంలో నేటి పాలకులు, నేటి ప్రజాప్రభుత్వం అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క డిమాండ్లను నెరవేర్చకపోవడం చాలా బాధాకరం, సిగ్గుచేటు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు తమ నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టుల న్యాయమైన ఒక డిమాండ్ను నెరవేర్చడానికి బాధ్యత తీసుకోవాలి. లేకపోతే జర్నలిస్టు మిత్రుల కోసం మేము దళిత బహుజన ఫ్రంట్ మరియు ప్రజా సంఘాల జేఏసీ పక్షాన వారి తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ ఈ జర్నలిస్టు మిత్రులు వారి యొక్క డిమాండ్ల సాధన కోసం అంబేద్కర్ మహనీయులు చూపినటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.